Please subscribe Padru channel, like it and share it. దేశంలో అత్యున్నత స్థాయి ఇన్స్టిట్యూట్ అయినటువంటి త్రిబుల్ హైదరాబాద్ అయితే కొత్త విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ బోర్డుల ద్వారా కూడా అడ్మిషన్స్ కల్పిస్తున్నారు. ఇది చాలా ఆనందకరం, అందరికి కూడా ఉపయోగపడుతుంది. అంటే జేఈ మెయిన్స్ ర్యాంక్స్ తర్వాత వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్ పరంగా పెట్టేటువంటి సెపరేట్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ తీసుకోవడం సాధారణంగా జరుగుతుంటుంది. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఇంటర్మీడియట్ మార్క్స్ మీద కూడా త్రిబుల్ హైదరాబాద్లో అడ్మిషన్స్ కల్పించడం జరిగింది. ఈ విధానం డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలో మాత్రమే ప్రవేశాలకు మాత్రమే కల్పించబడుతుంది. ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర బోర్డు యొక్క 12వ తరగతి అంటే 12th ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల్లో అధిక స్కోర్లు గమనించండి, అధిక స్కోర్లు పొందిన దరఖాస్తుదారులకు ఉద్దేశించబడింది. ఇది వారి ప్రతిభను అభినందిస్తూ ఈ పద్ధతిలో దరఖాస్తుదారులను షార్ట్ లిస్ట్ చేయడం అంటే సెలెక్ట్ చేయడం, నేరుగా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ప్రవేశానికి తుది ఆఫర్ నిర్ణయం పూర్తిగా ఇంటర్వ్యూ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. సో ఆ ఇంటర్వ్యూలో మనం ఫేస్ చేసేటువంటి ఆ ఇంటర్వ్యూని బట్టి వీళ్ళు ఫైనల్ షార్ట్ లిస్ట్ అనేటువంటిది తయారు చేయడం జరుగుతుంది. డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంల గ్రాడ్యుయేట్లు 2 డిగ్రీలను సంపాదిస్తారు. అవి ఏంటంటే బీటెక్ మరియు ఎంఎస్. మాస్టర్స్ డిగ్రీకి పరిశోధన థీసిస్ పూర్తి చేయాలి. కాబట్టి ఎంఎస్ చేయాలనే ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు బీటెక్తో పాటు ఎంఎస్ పూర్తి చేయాలనేటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ మార్క్స్ ద్వారా మరి ఈ త్రిబుల్ హైదరాబాద్ని అడ్మిషన్ కోరవచ్చు. ఇది చాలా ప్రెస్టీజియస్ కాలేజీ, దీంట్లో సీట్ దొరకడమే కష్టం. కాబట్టి మనకి ఇంటర్మీడియట్ ద్వారా మార్క్స్ ద్వారా వాళ్ళు ఆహ్వానించడం చాలా ఆనందదాయకం. కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఈ ప్రోగ్రాం విద్యార్థులను పరిశోధన ఆధారిత ఉద్యోగాలు మరియు ఉన్నత చదువులకు రెడీ చేస్తుంది. అయితే ఈ ప్రోగ్రాం యొక్క పీరియడ్ 5 years అనమాట, 5 సంవత్సరాలు. మరి ఈ అడ్మిషన్ విధానం ఏ ప్రోగ్రామ్స్కి మనకి అలౌ చేస్తారు, ఏ కోర్సులకి అలౌ చేస్తారు అనేది మనం ఇప్పుడు చూస్తాం. ప్రోగ్రాము ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తున్నట్టు 2 ప్రోగ్రాంలు ఉన్నాయి, సిఎండి, సిహెచ్డి. 2 కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటివి. సిఎండి అంటే కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్, సిహెచ్డి అంటే కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్. సో ఎవరైతే వీటిలో చేయాలనుకుంటారో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అవుతుంది, ఎంఎస్ వచ్చేసి కంప్యూటేషనల్ న్యాచురల్ సైన్సెస్ ఇన్ సిఎండి, సిహెచ్డి అంటే కంప్యూటర్ సైన్స్ విత్ కంప్యూటింగ్ అండ్ హ్యూమన్ సైన్సెస్. సో ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళు వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మనకి మంచి శుభ పరిణామం, కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం సీట్లు చూసారా, సిఎండికి వచ్చి 10 సీట్లు ఉన్నాయి, సిహెచ్డికి వచ్చేసి 5 సీట్లు ఉన్నాయి. సిఎండికి 10 సీట్లు, సిహెచ్డికి 5 సీట్లు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద ఈ బోర్డు ద్వారా ఎంతమంది తీసుకుంటారంటే 15 మంది తీసుకుంటారన్నమాట. కాబట్టి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఎటువంటి స్టూడెంట్స్కి అర్హత ఉంటుంది అనేటువంటిది మనం గమనిద్దాం. మరి జూన్ 2025లో దరఖాస్తు ముగింపు గడువు నాటికి మీరు ఏదైనా కేంద్ర లేదా రాష్ట్ర బోర్డులో గణితంలో మ్యాథ్స్లో 90% లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ లేదా తత్సమాన వాటిలో ఉత్తీర్ణులై ఉంటే
ఈ అడ్మిషన్ ఛానల్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి మీరు అర్హులు. అదనంగా సంబంధిత ప్రోగ్రాం కంటే ఇక్కడ 2 ప్రోగ్రాంలు చెప్పినాం, సిఎండి అని, సిహెచ్డి అని. మరి వాటికి దరఖాస్తు చేసుకోవడానికి మరి ఏ విధంగా ఉండాలని చూద్దాం. సిఎండి ప్రోగ్రాంకి అయితే గణితం, భౌతిక శాస్త్రం అంటే ఫిజిక్స్, రసాయన శాస్త్రాలు కెమిస్ట్రీలో కనీసం 90% మార్కులు సాధించాలి. సిహెచ్డి ప్రోగ్రాంకి అయితే గణితం అంటే మ్యాథ్స్ మరియు చరిత్ర, హిస్టరీ, రాజకీయ శాస్త్రం, పాలిటిక్స్, భూగోళ శాస్త్రం, జియాలజీ, ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్, ఇంగ్లీషు, ఎలక్టివ్, సోషియాలజీలో ఏదైనా సబ్జెక్టుల్లో 85% స్కోర్ సాధించాలి. ఉదాహరణకు మీకు మ్యాథ్స్, గణితం మరియు సామాజిక శాస్త్రం చదివి వాటిలో 85% స్కోర్ చేసి ఉండాలి అనమాట. సో ఈ విధంగా ఉంటే దీనికి అప్లై చేసేదానికి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇక్కడ కొన్ని విషయాలు గమనించాలి. మీరు ప్రామాణిక గణిత కోర్సు అంటే క్యాలిక్యులస్తో సిబిఎస్ఈ యొక్క సబ్జెక్టు కోడ్ 041కి సమానంగా పూర్తి చేసి ఉండాలి. వ్యాపార లేదా వాణిజ్య గణితం పరిగణించబడదు అన్నమాట, తీసుకోబడదు. నెక్స్ట్ సిహెచ్డి కోసం అంటే మనం రెండోది చెప్పుకున్నాం కదా, సిహెచ్డి అని బ్రాంచి. దాంట్లో సబ్జెక్ట్ అగ్రిగేట్లో ఇంగ్లీష్ కోరు తప్పనిసరిగా పరిగణించబడదు, కానీ ఇంగ్లీష్ ఎలెక్టివ్ మాత్రమే పరిగణించబడుతుంది. 12వ తరగతి బోర్డు పరీక్షల మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. మీరు బోర్డులు మరియు యూజీఈ రెండింటి ద్వారా ఇంటర్వ్యూకు అర్హత సాధిస్తే మిమ్మల్ని యూజీఈ ప్యానెల్ మాత్రమే ఇంటర్వ్యూ చేస్తుంది మరియు మీ ప్రాధాన్యతల్లో జాబితా చేయబడిన అన్ని ప్రోగ్రాంలకు పరిగణించబడుతుంది. 2024 లేదా అంతకు ముందు 12వ తరగతి ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులు ఈ అడ్మిషన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. ఇదిగా గుర్తుంచుకోండి. 2024 లేదా అంతకు ముందు అంటే లాస్ట్ ఇయర్ వరకు 12వ తరగతి ఉత్తీర్ణులైన దరఖాస్తుదారులు ఈ అడ్మిషన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. అంటే లేటెస్ట్గా పాస్ అయిన వారు మాత్రమే, లేటెస్ట్గా వచ్చినటువంటి వారు మాత్రమే వీటికి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఇన్కంప్లీట్గా అంటే అసంపూర్ణంగా ఉన్న లేదా తప్పు సమాచారం ఉన్న దరఖాస్తులను తదుపరి ప్రాసెసింగ్ లేదా లేకుండా వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు అనమాట, తిరస్కరించవచ్చు. ఇకపోతే ర్యాంకింగ్ ప్రమాణాలు. ప్రతి బోర్డుకు ర్యాంకింగ్ విధిగా చేయబడుతుంది. అర్హత ఉన్న ప్రతి వర్గానికి పైన నిర్వచించిన విధంగా సబ్జెక్టు సమిష్టి స్కోర్ ప్రాథమిక ర్యాంకింగ్ ప్రమాణం. టై అయిన అంటే ఒక 2-3 వాళ్ళకి టై అయింది అనుకోండి, ఒకే విధంగా వచ్చింది అనుకోండి, ఆ సందర్భంలో దాన్ని పరిష్కరించడానికి ఎవరికి ముందు తీసుకోవాలనే దానికి కొన్ని స్కోర్స్ అంటే ఉపయోగించబడతాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఇద్దరికి టై అయింది అనుకోండి, ఒకే విధంగా వస్తే వాళ్ళిద్దరిలో ఫస్ట్ గణితంలో పొందిన శాతం ఎవరికి ఎక్కువ వచ్చేది చూస్తారు. నెక్స్ట్ రెండోది ఏం చూస్తారంటే బోర్డు పరీక్షల్లో ఎవరికి ఎక్కువ శాతం వచ్చిందో చూస్తారన్నమాట. ఈ వీటిల్లో కూడా టై అయింది అనుకోండి, టై అయిన అదే ర్యాంకు ఇవ్వబడుతుంది మరియు సమానంగా వాళ్ళిద్దరు సమానంగా పరిగణించబడుతుంది. ఈ విధానం ద్వారా సిహెచ్డి కోసం 25 మంది అభ్యర్థులను మరియు సిఎండి కోసం 50 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. అయితే దరఖాస్తు చేసుకోవడానికి ఎలా చేయాలంటే ఈ ప్రకటించిన గడువులోగా హాజరు కావడానికి మీరు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి, ఆఫ్లైన్ లేదు. మరియు దరఖాస్తు ఫారంను పూరించాలి దాంట్లో ఆన్లైన్లో. దరఖాస్తు రుసుము వచ్చేసి 2,500 రూపాయలు. అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు. ప్రస్తుతంగా అయితే ఆన్లైన్ ఇది ఉంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేసి ఇంటర్వ్యూలు ఏ విధంగా చేస్తారనేటువంటిది, షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అడ్మిషన్ పొందడానికి ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావాలి. ఫస్ట్ షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరైతే షార్ట్ లిస్ట్ తమ పేరు ఉంటుందో వాళ్ళు ఇంటర్వ్యూలకి అటెండ్ కావాలి, దాంట్లో మళ్ళీ పాస్ కావాలి.
అడ్మిషన్ యొక్క తుది ఆఫర్ నిర్ణయం పూర్తిగా ఇంటర్వ్యూ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. సో షార్ట్ లిస్ట్లో ఉండగానే ఆ పేరు ఉండగానే వాళ్ళు సెలెక్ట్ అయినట్టు కాదు, వాళ్ళు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయినట్టు. కాబట్టి ఇంటర్వ్యూలో క్వాలిఫై కావాలి. మరి ఇదంతా కూడా ఇంటర్వ్యూ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఇంటర్వ్యూ తేదీలు చూసినట్లయితే 17వ మరి జూన్ అంటే 17-18 తేదీలో జూన్ నెలలో జరుగుతాయట. 2025 జూన్ 17 మరియు 18 తేదీలో జరుగుతాయి. ఇకపోతే ట్యూషన్ ఫీజు, ఇది ఇంపార్టెంట్ కదా. మనకి వచ్చేసి ట్యూషన్ ఫీజు ఇంపార్టెంట్. 2025-26 విద్యా సంవత్సరానికి INR అంటే 4,50,000 వరకు ఉంటుంది. 4.5 లక్షల వరకు ఉంటుంది. హాస్టల్ మరియు మెస్ ఫీజులు అదనం దీనికి వల్ల యాడ్ చేయబడతాయి. ఈ ఛార్జీలు సంస్థలోని ఇతర విద్యార్థులతో సమానంగా ఉంటాయి. ప్రారంభ రుసుము చెల్లింపు, సీటు కేటాయించబడిన అభ్యర్థులు సీటు కేటాయింపుతో ప్రకటించిన అంగీకార తేదీల్లో లేదా అంతకు ముందు ఒక సెమిస్టర్కు సీటు కేటాయింపు రుసుము మరియు ట్యూషన్ ఫీజు చెల్లించి సీటు అంగీకారాన్ని నిర్ధారించుకోవాలి. సో సీటు కేటాయింపు రుసుము 10,000 తిరిగి చెల్లించబడదు ఎట్టి పరిస్థితుల్లో. మరియు మొదటి సెమిస్టర్ ట్యూషన్ ఫీజు 2,25,000 చెల్లింపు పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెల్లించాలి. చూడండి, మొదటి సెమిస్టర్ ట్యూషన్ ఫీజు 2,25,000 వరకు పోర్టల్లో, వారి యొక్క పోర్టల్లో, అధికారిక పోర్టల్లో ఆన్లైన్లో చెల్లించాలి. నాణ్యమైన విద్యను పొందేందుకు ఆర్థిక పరిమితులు అడ్డంకిగా ఉండకూడదని IIIT హైదరాబాద్ గట్టిగా విశ్వసిస్తుంది. అందువల్ల అవసరమైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ Padu Tech channel, like it and share it. Thank you.